దిస్ ఇస్ శ్రీ వర్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ తేజస్వి గారు, హోమియోపతి డాక్టర్. హాయ్ తేజస్వి, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. మీరు? ఐఎమ్ గుడ్ తేజస్వి. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మధ్య కాలంలో హెయిర్ రాలిపోతుంది. ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య ఏదైనా ఉంది అంటే హెయిర్ రాలిపోవటం. యాహ్! స్కాల్ప్ అనేది పలచగా అయిపోవటం, హెయిర్ కుదుల్లో అంటారు కదా, అది గట్టిగా లేకుండా ఊడిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎంత లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళలోనైనా చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు అసలు? యాహ్! అండి. ప్రెజెంట్ ఇది హెయిర్ ఫాల్ అనేది లేడీస్‌లో చాలా కాంప్లికేటెడ్ మ్యాటర్. చాలా. ప్రతి ఒక్కరు హెయిర్‌కి చాలా కేర్ తీసుకుంటారు. హెయిర్ ఫాల్ అవుతుందని చాలా బాధపడుతూ ఉంటారనమాట. దీనికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా లేడీస్‌లో హెయిర్ ఫాలింగ్‌కి చాలా కారణాలున్నాయి. అందులో ఒకటి మెయిన్‌గా హార్మోనల్ ఇంబాలెన్స్. ఓకే. హార్మోన్స్ వల్ల కూడా హెయిర్ రాలిపోతుందని డౌట్ డౌట్ పడుతుంటారు. నిజంగానే హార్మోన్స్ వల్ల కూడా హెయిర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కానీ కొంతమంది హార్మోనల్ ఇంబాలెన్స్ కండిషన్స్ అంటే పీసీఓఎస్ ఉన్నప్పుడు గానీ, లేదంటే థైరాయిడ్ అంటాం. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇతర హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు కానీ, వాళ్ళకి హెయిర్ అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. నార్మల్‌గా 50-100 అనేది నార్మల్. 50-100 హెయిర్ ఫాల్స్ అనేది నార్మల్. ఒక స్టాండ్ సెటప్ హెయిర్‌ని. 50-100 స్టాండ్స్ రాలిపోవడం పర్ డేకి నార్మల్. అదే విధంగా రీగ్రోత్ కూడా ఉండాలి. అంతకంటే ఎక్కువ రాలిపోయినా కూడా, లేదంటే అంతకంటే 50-100 కంటే ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది అయినప్పుడు, అప్పుడు మనం హెయిర్ ఫాల్ కిందకి కన్సిడర్ చేస్తాం. నార్మల్ కంటే అబ్‌నార్మల్‌గా రాలిపోవడం. వీళ్ళకి ఎలా ఉంటుంది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వాళ్ళకి హెయిర్ అనేది రాలిపోతూ ఉంటుంది. కొంతమందిలో హెయిర్ అనేది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి రాలిపోతూ ఉంటుంది. ఇదొక కండిషన్. కొంతమందిలో స్కాల్ప్ మొత్తం పలచబడిపోతూ ఉంటుంది. లేదంటే హెయిర్ అనేది తిన్నగా అయిపోతుంది. ఇంతకుముందు మా హెయిర్ చాలా లావుగా ఉండేది. మేము జడ వేసుకున్నా కూడా మాకు ఒత్తుగా అనిపించిందని చెప్తుంటారు. ఈ మధ్య మాకు హెయిర్ ఫాల్ లేకపోయినా కూడా మాకు హెయిర్ అనేది సన్నగా అయిపోతున్నట్టు అనిపిస్తుందని చెప్తుంటారు. దీన్ని మనం హెయిర్ థిన్నింగ్ అంటాం. అంటే హెయిర్ అనేది పలచబడిపోతూ ఉంటుంది. ఓకే. ఇది కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కాజ్ అవుతూ ఉంటుంది. పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ ఉన్నప్పుడు కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇదొకటి. నెక్స్ట్ వాళ్ళకి జెనెటిక్స్‌గా కొంతమంది కొన్ని ఫ్యామిలీస్‌లో వాళ్ళకి స్కాల్ప్ అనేది కొంచెం పలచగా ఉంటుంది. అలాంటి కండిషన్స్‌లో వాళ్ళకి నార్మల్‌గా ఉన్నా కూడా జెనెటిక్ ఆధారంగా కూడా వాళ్ళకి హెయిర్ అనేది పలచబడిపోతూ ఉంటుంది. ఇదొకటి. నెక్స్ట్ కొంతమందికి ప్యాచీగా ఉంటుంది. ఆ హెయిర్‌లో స్కాల్ప్‌లో చిన్న చిన్న ప్యాచెస్ వరకు హెయిర్ లాస్ అయిపోతుందని చెప్తుంటారు. ఈ ఒక్క పార్ట్‌లోనే మాకు హెయిర్ పోయింది. అక్కడ హెయిర్ గ్రోత్ అవ్వలేదని చెప్తుంటారు. దాన్ని అలోప్లేషియా ఎరేటా అంటాం. అంటే ప్యాచీ హెయిర్ లాస్ అని. ఇది కొన్ని కాజెస్ వల్ల కాజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డాండ్రఫ్ వల్ల మెయిన్. డాండ్రఫ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ కాకుండా లాస్ట్‌లో హ్మ్. టీలోజన్ ఎఫ్లేమ్ అంటాం. టీలోజన్ ఎఫ్లేమ్ అంటే హెయిర్ అనేది పలచబడిపోతూ స్కాల్ప్ రీజియన్ ఉంటుంది కదా! మెయిన్‌గా ఫోర్‌హెడ్ పైన అట్లా. మెయిన్‌గా ఈ ఈ ఇక్కడ అలాంటి దగ్గర హెయిర్ అనేది రాలిపోతూ ఉంటుంది. మేల్ ప్యాటర్న్ బాల్‌నెస్ లాగా తయారవుతుంది వాళ్ళకి. అంటే మగవారికి బాల్‌నెస్ ఉన్నప్పుడు మెయిన్‌గా ఈ ఏరియాని ఫ్రంటల్ ఏరియాలో మాత్రమే హెయిర్ లాస్ అవుతుంది వాళ్ళకి. సేమ్ అదే విధంగా మేల్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అలాగా ఫీమేల్స్‌లో కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. బాల్‌నెస్ అనేది సైడ్స్‌లో వెళ్ళిపోవడం గానివ్వండి, లేదంటే పైన స్కాల్ప్ పైన హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. ఇన్ని టైప్స్ ఉన్నాయి దీంట్లోని. కొంతమందికి ఎమోషన్ కూడా హెయిర్ లాస్ అవుతుంది. ఎక్కువ కోపంగా ఉన్నా, లేదంటే ఎక్కువ బాధలో ఉన్నప్పుడు గానీ, ఇలాంటి కండిషన్స్‌లో కూడా వాళ్ళకి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. ఇంకా మెయిన్‌గా వచ్చేసి కొన్ని కండిషన్స్ వల్ల, కొన్ని డిసీజ్ వల్ల ఫీవర్ అవ్వనివ్వండి, లేదంటే కొన్ని టాబ్లెట్స్ యూజ్ చేసినప్పుడు చాలామందికి రీసెంట్‌గా ఆఫ్టర్ కోవిడే మాకు హెయిర్ లాస్ ఎక్కువవుతుందని చెప్తుంటారు. కొన్ని ఇంజెక్షన్స్ వల్ల గానివ్వండి, ఇలాంటి ఏదైనా డిసీజ్ వల్ల గూడా వాళ్ళకి ఆ డిసీజ్ టైమ్‌లో మెడిసిన్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి గదా! దానివల్ల కూడా వాళ్ళకి ఆ డిసీజ్ తర్వాత హెయిర్ లాస్ కంటిన్యూ‌గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఇన్ని కారణాలున్నాయి హెయిర్ లాస్‌కి. మరి ఏం చేయాలంటారు? మెయిన్‌గా హెయిర్ లాస్ సంబంధించి వాళ్ళు హార్మోనల్ ఇంబాలెన్స్ ఏదైతే ఉందో, హార్మోనల్ ఇంబాలెన్స్‌ని సెటరేట్ చేసుకోవాలి. ఎలా? పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ కానీ ఉన్నప్పుడు ఇలాంటి టైంలో వాళ్ళు కరెక్ట్‌గా మెడిసిన్స్ యూజ్ చేసి ఆ హార్మోన్స్‌ని రెగ్యులరైజ్ అయ్యేలా చేసుకోవాలి. మన బాడీలో ఇంబాలెన్స్ ఏదైతే ఉందో ఆ ఇంబాలెన్స్‌ని మళ్ళీ బ్యాలెన్స్ అయ్యేలాగా చేసుకోవాలి వాళ్ళు. మరి ఇవేమీ లేవు, నాకు ఏ డిసీజ్ లేకుండా ఊడిపోతుంది అనుకునే వాళ్ళకి? ఫస్ట్ వాళ్ళకి టెస్ట్ చేపిస్తాం కదా! వాళ్ళకెలా తెలుస్తుంది వాళ్ళకి ఏ డిసీజ్ లేదనే విషయం? ఎవరైతే హెయిర్ ఫాల్‌తో ఎళ్తారో సపోజ్ నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. నాకు హెయిర్ ఫాల్ అవుతుంది మేడం అని చెప్పారు నాకు. నేను ఫస్ట్ వాళ్ళకి కొన్ని హార్మోనల్ టెస్ట్ రాస్తాననమాట. వాళ్ళ బాడీలో హార్మోనల్ ప్రొఫైల్ చేపిస్తాను. నెక్స్ట్ వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయిస్తాను. కొన్ని విటమిన్ డెఫిషియన్సీ కానీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ,
విటమిన్ డి, B12 ఇంకా ఫోలిక్ యాసిడ్ వల్ల కూడా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఓకే. కంప్లీట్ బ్లడ్ టెస్ట్ కూడా చేయిస్తాను. మనకి ఏ డిసీజ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? మనం టెస్ట్ చేయించుకుంటే మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ టెస్ట్‌లన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఏదైతే కారణం ఉంటుందో ఆర్ ఆహ్, ఆ రీజన్‌ని బేస్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. హ్మ్. మెయిన్‌గా హోమియోపతి ఎలా యాక్ట్ చేస్తుందంటే, ఎవరికైతే ఈ ప్యాచీ లాస్ అంటాం కదా! అలోప్లేషియా ఏరేటా అనేది. స్కిన్ ప్యాచెస్ లాగా హెయిర్ లాస్ అవుతుందని. అలాంటి కండిషన్స్‌లో కూడా హోమియోపతిని మనం యూజ్ చేయడం వల్ల అక్కడ మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అయ్యేలా చేసుకోవచ్చు. మళ్ళీ హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్యాచ్ హ్మ్. మొత్తం వాళ్ళకెళ్ళిపోతుందనమాట. మళ్ళీ నార్మల్‌గా హెయిర్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకా హెయిర్ థిన్నింగ్ అవుతుంది కదా! హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల. ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా మనం హోమియోపతి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్‌గా ట్రీట్ చేసుకోవచ్చు. హుహు. హోమియోపతిలో కూడా హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి మెడిసిన్స్ ఉన్నాయి. అదేవిధంగా హెయిర్ థిన్నింగ్ అవ్వుకోకుండా, హెయిర్ ఫాల్ అవ్వకోకుండా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. హ్మ్. దట్ టూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా. ఈ హీట్ ప్రొడక్ట్స్ యూజ్ చేయటం వల్ల కూడా హెయిర్ లాస్ ఎక్కువ అవుతూ ఉంటుంది కదా యాహ్! మరి. అవునండి. దాన్ని ఎలా ఖచ్చితంగా. ఓవర్‌కమ్ చేయాలి? ఇప్పుడు యూజ్ చేయకపోతే అవ్వదు. స్టైల్ చేసుకోవాల్సిందే హెయిర్‌ని. మరి అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? నేను యూజ్ చేద్దానే చెప్తానండి ఖచ్చితంగానే. ఎందుకంటే హీట్ ప్రొటెక్టింగ్ అని కొంచెం ఉంటాయి కదా మామూలుగా. నార్మల్‌గా మనం హెయిర్‌కి మోర్ దాన్ టెంపరేచర్ పెట్టినప్పుడు ఆ హెయిర్‌లోని కెమికల్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. దానివల్ల కూడా హెయిర్ లాస్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళలో. నార్మల్ కన్నా కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఇలా హెయిర్ కలర్ యూజ్ చేసినప్పుడు కానీ, హ్మ్. హెయిర్ డేస్ అంటాం కదా! ఈ హెయిర్ డేస్ మన బాడీకి సెట్ అవ్వకపోవడం వల్ల కూడా వాళ్ళకి హెయిర్ లాస్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఇంకా హెయిర్‌కి హాట్ ట్రీట్మెంట్స్ అంటాం. అదే మీరు చెప్పినట్టు స్ట్రెయిట్‌నర్స్ అవ్వనివ్వండి, లేదంటే కర్ల్స్‌కి యూజ్ చేస్తుంటాం కదా! హ్మ్. హాట్‌గా. ఇలాంటి వేడిగా హెయిర్‌కి పెట్టడం వల్ల కూడా హెయిర్ లాస్ కంటిన్యూగా మనకు కనిపిస్తూ ఉంటుంది. బెస్ట్ ఇవన్నీ అవాయిడ్ చేయడమే మంచిది. ఇన్ కేస్ ఇవన్నీ వాళ్ళకి ఏ కారణాలు లేదన్నప్పుడు ఇలాంటి కారణాలే కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకి మెయిన్‌గా కొన్ని షాంపూస్ పడకోకుండా ఉంటాయి వాళ్ళకి. షాంపూస్ కానీ, లేదంటే వాళ్ళకి కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. హ్మ్. బట్ ఇవన్నీ మనం చూసుకోవాలంటే ఫస్ట్ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలనమాట. మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ అయితే హార్మోనల్ ఇంబాలెన్స్ తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. లేదు ఇంకా డిసీజ్ ఆఫ్టర్ కోవిడ్ కానీ, ఆఫ్టర్ ఫీవర్ కానీ ఉన్నట్టయితే ఆ డిసీజ్‌ని బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. వాళ్ళకేదైనా హార్మోనల్ ఇన్ కేస్ ఏదైనా బ్లడ్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! ఐరన్ డెఫిషియన్సీ కానీ, లేదంటే విటమిన్ డెఫిషియన్సీ అవ్వనివ్వండి, B12, విటమిన్ డి డెఫిషియన్సీ ఈ డెఫిషియన్సీ ఏదైతే ఉంటుందో వాటిని మనం రీబాలన్స్ చేస్తే హెయిర్ లాస్ కంట్రోల్ అవుతుంది వాళ్ళకి. థాంక్ యూ తేజస్వి గారు. నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే. నమస్తే. Fiticus Homeopathy